ఈ నాగబాబు మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు. ఐ డిలీట్ మై ట్వీట్ అంటూ. అసలు ట్విట్టర్‌లోంచి ఎళ్ళిపోయినట్టు కనిపించిన నాగబాబు సడెన్ సర్ప్రైజ్‌గా మళ్ళీ ఓ 2, 3 రోజులు అంటే కనీసం వాడెవడో కింద మెసేజ్ పెట్టాడు. వారం రోజులు కూడా ఆగదా నీకు నాగబాబు మళ్ళీ ట్విట్టర్‌లోకొచ్చేసావు. ఏంటి నీకు ఆహ్, ఆహ్, చిత్త చాంపల్యం. అదేదో చాంచల్యమా ఏదో అంటారు. ఏంటిది? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అన్న కోణంలో చాలామంది ఇదైపోతున్నారు. అసలు బేసిక్‌గానే నాగబాబు క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది ఇక్కడ కొంత డిస్కస్ చేసుకోవచ్చు. ఆయన ఇదే అల్లు అర్జున్ విషయంలో మెగా కుటుంబము వర్సెస్ అల్లు కుటుంబం విషయంలో, అల్లు వర్సెస్ కొణిదెల కుటుంబం విషయాల్లోనే కాదు, ఆయన ఎక్కడ ఇలాంటి వ్యవహారం ఉంటే అక్కడ ఆయన ఒక తీర్పరి జడ్జి అయిపోయి, ఆయన ఒక మీడియేటర్ అయిపోయి, లేకపోతే అనుసంధానకర్త అయిపోయి, లేకపోతే ఇంకా చాలా చాలా అవతారాలు ఆయన మెగా కుటుంబం కోసం వెతుకుతూ ఉంటాడు. బాలకృష్ణ విషయంలో బాలకృష్ణ ఎక్కడో పొరపాటున ఒక మాట అంటాడు. మా బ్లడ్ అది కాదు, మా చరిత్ర ఇది కాదు, మేము అది కాదు, అది ఇది కాదు అని ఎక్కడో ఏదో ఒక కామెంట్ చేసి దానికి ఇండైరెక్ట్‌గా ఈయన ఇస్తూ ఉంటాడనమాట కౌంటర్. తాజాగా అల్లు అర్జును నంద్యాల శిల్ప రవికిషోర్ ఎవరో అతని పేరుంటది. అతని ఇంటికి వెళ్ళడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఆ సమయంలో నాగబాబు ఏమంటాడంటే, మాతో ఉంటూ ప్రత్యర్థుల దగ్గరికి పంచన చేరేవాడు మావాడైనా పరాయివాడే. పరాయివాడైనా మా జెండా కిందకో లేకపోతే మా దగ్గరకో వచ్చి మద్దతు పలికేవాడు మావాడే అన్న కోణంలో ఆయన డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఒక కామెంట్ చేశాడు. అప్పట్లో అది పెనుదుమారమయ్యి ఆ ట్వీట్‌ని డిలీట్ చేసి అంతా గందరగోళం అయిపోయి అసలు ట్విట్టర్ నుంచి తప్పుకున్నాడన్న వార్తలు బయటకొచ్చి గందరగోళమైంది. మళ్ళీ సడెన్‌గా ఇప్పుడేమైందంటే, లేదు నేను నా ట్వీట్‌ని డిలీట్ చేశానని ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి బయటకొచ్చాడు. అంటే నాకు తెలిసి దీనంతటికి చిరంజీవి యొక్క సందేశం కారణమేంటి? చిరంజీవి ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడు నీ వల్ల ఏమైందంటే మెగా, అల్లు కుటుంబాల మధ్య ఏవో గొడవలున్నాయి అన్న కోణంలో వార్త బయటకొచ్చింది. ఇది అవసరమేనా అని చెప్పేసి చిరంజీవి లాంటి వాళ్ళెవరో ఏదో కామెంట్ చేసి ఉంటాడు. చిరంజీవే ఇలాంటివి అటు ఇటు కాకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన ఇప్పటికీ కాంగ్రెస్‌లో ఉంటూ టెక్నికల్‌గా ఆయన కాంగ్రెస్ లీడరే. ఇంతవరకు రిజైన్ చేయలా. ఉంటూ బీజేపీ లీడర్ అయిన సీఎం రమేష్‌ని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఈయనకే ఓటేయండి అని చెప్పి అనడంతో పాటు బీజేపీ గవర్నమెంట్‌లో ఆయన ఒక పద్మ అవార్డుని కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో చూస్తే ఏమైపోతుందంటే ఈ క్రమంలో చూస్తుంటే చిరంజీవి నా ముందు కింద కూడా నీళ్ళు వస్తున్నారా నాయనా నువ్వు కొద్దిగా ఆపు ఇవన్నీ అని చెప్పి ఏదో అనడం ఏదన్నా జరుగుండాలి. దాని మీద నాగబాబు సడన్ సర్ప్రైజ్‌గా మళ్ళీ ట్విట్టర్‌లోకి వచ్చి ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని చెప్పి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఇది జనాలకి పిచ్చి లేపుతుందనమాట. ఆహా! అంటే ఈయన పోటీలోంచి తప్పుకున్నాడు. ఇప్పటిదాకా మనల్ని అందరినీ పిచ్చివాడిని చేశాడా అని మళ్ళీ ఇది. ఈ నాగబాబు కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండొచ్చు కదా అని కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈయనేందంటే ఇప్పుడు చూడండి ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు. అసలు నాదెండ్ల మనోహర్ అయితే నాగబాబు అనేవాడు పొలిటీషియనే కాదు. ఈయనకి దయచేసి కనీసం స్టిల్ కెమెరామెన్ కూడా పంపియకండి. ఇతను ఉన్నాడంటే మనం ఇక్కడ ఏ రాజకీయం చేయలేము అని నాదెండ్ల మనోహరు నాగబాబు మీద కత్తి కట్టినట్టు మాట్లాడతాడట ఇన్హౌస్ ఆఫీసుల్లో. కారణం ఏంటి అని చూస్తే నాగబాబు యాటిట్యూడు అనేది సమస్యాత్మకమైంది అనేది అసలు గొడవ. నాగబాబు యాటిట్యూడ్ ఎట్టుంటుందంటే గతంలో కూడా బాలకృష్ణతో లేనిపోని వైరం, ఒకరికొకరు గుద్దుకొని ఇప్పుడు చూడండి బాలకృష్ణ ఎక్కడి వరకు వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగేవాళ్ళు జనసేనలో శంకర్ జాతి నా కొడుకులు ఉండేవాళ్ళు అన్న కోణంలో ఆయన మాట్లాడి ఈరోజు జై జనసేన అని చెప్పి జనసేన కండువ వేసుకొని కలిసిపోయాడు. ఇది నాగబాబు వల్ల చెలరేగిన గొడవ బాలకృష్ణతో. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఇతనితో గొడవ ఎవరితో, ఈ అల్లు అర్జున్‌తో. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదైపోయాయి కలిసిపోయి. ఈ మాత్రం దానికి నాగబాబు అంత యాక్టివ్ అవ్వడం ఎందుకు, నేనున్నానని చెప్పుకోవడం దానికి తప్ప. నిజంగా సీరియస్‌గా ఒక సమయంలో ప్రజారాజ్యం కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, వాటన్నిటికీ ఈ ఛానల్‌ని కానీ, ఈ కార్యకర్తని కానీ సమ్మింగ్ అప్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో చర్చలు చేయడం కానీ, లేకపోతే వాళ్ళని మోటివేట్ చేయడం కానీ ఈ బాధ్యతను తీసుకున్నవాడు నాగబాబే కాదంట్లా. కానీ ఆయన ఏ నాయకత్వ లక్షణాన్ని
పుణికి పుచ్చుకోవాలి ఇప్పటిదాకా. మీరు కావాలి చూడండి, ప్రకాష్ రాజ్‌ని అంత ఎత్తున తీసుకెళ్ళి లాస్ట్‌కి అక్కడి నుంచి దబాన కింద పడేసాడు మా ఎన్నికల్లో. అంటే, అంటే ఈయనకి ఎలక్షన్ ఇంజినీరింగ్ తెలియట్లేదు. ఎలక్షనీరింగ్ ఇప్పుడు మా ఎన్నికలు ఇదే విష్ణు అనేవాడు, మంచు విష్ణు అనేవాడు ఎక్కడెక్కడో చెన్నైలో దాక్కునున్న నటీమణులు, నటీనటులు వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఫ్లైట్ ఛార్జీలేసి తీసుకొచ్చి తనకి ఓటు వేయించుకున్నాడు. నాగబాబు కనీసం అది కూడా తెలియట్లే. అదేమంటే ఆర్థిక శక్తి లేదు అంటాడు. వాళ్ళ కొడుకు వచ్చాక కొద్దిగా ఇదయ్యాడు. మరి అలాంటివి ఎలక్షనీరింగ్ చేయడం అన్నా నువ్వు నేర్చుకొని పార్టీకి పనికొచ్చే విధంగా చేసుకోవాలి. సరే, ఇంకా ఆ నరసాపురం అక్కడ పోటీ చేస్తే అక్కడ అడ్డంగా ఓడిపోయాడు. సరే, ఈ 21 సీట్లలో ఒక్క అసెంబ్లీ సీట్ అన్నా తీసుకొని వర్క్ చేసాడా? లేదు. ఆయన నిజంగా ఏం చేయాలి తెలుసా నాగబాబు? పాలకొల్లు వెళ్ళాలి. పాలకొల్లులో వాళ్ళ అన్నని ఎందుకు ఓడించారో తెలుసుకోవాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వీళ్ళ యొక్క మొగల్తూరు అనేది ఉంది. అక్కడికి వెళ్ళి సమస్యలను సరిదిద్ది కొన్ని కొత్త సంక్షేమ పథకాలను లేకపోతే అభివృద్ధి ఏమన్నా నమూనాను చిత్రీకరించి ఒక అడాప్ట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని అక్కడి నుంచి రాజకీయ నిదానంగా సర్వీస్ చేసుకుంటూ చాలామంది అటు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మీకు సర్వీసే చాలా ఇంపార్టెంట్. మేము ఈ సర్వీస్ చేసామని చెప్పుకొని అక్కడ ఓటు అడగాలి. అవేం లేకుండా అభిమానులు గంపగుత్తుగా గుర్తేస్తారు అనే భ్రమంలో ఉన్నప్పుడు నాగబాబు ఓడిపోయినట్టు, చిరంజీవి ఓడిపోయినట్టు, పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్టు ఓటములు ఎదురవుతాయి. ఈ లాంగ్వేజ్ తెలియకుండా ఫస్ట్ దాన్ని ఇచ్చేయకుండా ట్విట్టర్లో నేను రెచ్చిపోతే అయిపోద్ది అన్న కోణంలో నాగబాబు వ్యవహారం కరెక్ట్ కాదు అనేది నిపుణుల యొక్క సలహా. ఆయన చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు, ఆయన మగ ఫ్యామిలీలో ఒక కీలకమైండొచ్చు, కానీ ఇది గుర్తించాలని మనవి అని చాలామంది అంటున్నారు. అదే నేను చెప్తున్నాను.